శివలింగమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాగుపాము నీ మెడలో నాహారమా నరులనెప్పుడు దాచే చెడు సంహారమా తలన గంగ ఉన్న తీరని దాహమా జోలెవట్టి తిరగడము నీకవసరమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా జంతు చర్మ దేహమా అంతులేని సందేహమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా నీదే కదరా జంగమా జనమందరూ పూజించే శివలింగమా పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో శ్మశాన సంచారం కుబేరునికి వరములు కుమ్మరించి అష్ట సిద్ధ నిధులు నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం విశ్వమంత నీ భక్త జనమే వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే అయినా నీకు ఇల్లు లేదట ఎంత హాస్యమే నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ ఓ చిటికేసి తీర్చెయ్యరాదమా అందరి హరిగోస నిలకడంటూ లేని నిత్య ప్రయాణమా నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా దేనికి ఉపయోగిస్తారు తెలుసా? ఇది తెలుసా నీకు? తెలీదు. తెలుసా తెలీదా? తెలీదు. తెలీదా? తెలీదు. భార్యాభర్తలు ఈడిపోతారు చూడు, వాళ్ళని కలిపేదానికి దీన్ని వాడతారు. తెలుసా? మదన మోహిని గెడ్డి అంటారు దీన్ని. మదన మోహిని గెడ్డి ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పకూడదు. చెప్తే కొంతమంది పని చేస్తుంది, కొంతమంది చెడు ప్రభావాలకు వాడుతున్నారు అనమాట. పక్కింటి వాళ్ళు లేకపోయినాడు అనుకో, అప్పుడే వాళ్ళ భార్య కోసం చేసేస్తున్నాడు. విత్ ఇన్ సెకండ్స్ 3 hours లోనే మీకు దీని ఫలితం చూపించేస్తుంది. కాకపోతే దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలి, అవి నీకు చెప్పకూడదు. నువ్వు ఇంకా డేంజర్ మనిషి, దాని గురించి నీకు చెప్పకూడదు. చూస్తావా? కావాలి ట్రైల్ వేస్తారంటరా. చూసావా ఎట్ట కదులుతున్నాయి? ఆ మాదిరి కదిలి ఒకదాన్ని ఒకటి పెనేసుకుని ఎంత గట్టిగా ఉంటాయో అదే మరి భార్యాభర్తలు అదే అంత గట్టిగా అతుక్కుంటారు అన్నమాట, ఈడిపోరు. కాకపోతే దాంట్లో కొన్ని కలపాలి, అవి చెప్పకూడదు నీకు. నువ్వు యాదవు నువ్వు. గంగ ఉన్న తీరని దాహమా జోలెవట్టి తిరగడము నీకవసరమా ఇదేందో తెలుసా? ఏడికి గజ్జి అంటారు తెలుసా? గజకర్ణం. గజ్జి గోకి 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 రక్తం వస్తున్నా సరే
దురద మాత్రం అనగదు, దానికి ఉపయోగిస్తారు దీన్ని. దీన్ని సమూలం పెరికేయాలి, ఏర్లతో సహా మొత్తం పెరికేసి శుద్ధంగా కడిగి కస్తూరి పసుపు కొంచెం ఉప్పు కొంచెం వేసి నూరి ఒళ్ళంతా పూసేసి మంచి నీళ్ళతో స్నానం చేస్తే ఆ విధంగా ఒక వారం రోజులు చేసినారనుకో 10వ రోజు కన్నా మీ కంటికి కనపడుతుంది. ఏనుగు గడ్డి తెలుసా? ఓకే.